ఓ ప్రొఫెసర్ పై కోపం పెంచుకున్న విద్యార్థి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ప్రొఫెసర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నూజివీడు IIIT విద్యా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ విద్యార్థి అంత క్రూరంగా ఎందుకు మారాడు? ప్రొఫెసర్ పై అంత కోపం ఎందుకు పెంచుకున్నాడు? ప్రీ ప్లాన్డ్ గానే అటాక్ చేశాడా? ఆ సమయంలో తోటి విద్యార్థులు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నూజివీడు IIIT విద్యార్థి ప్రొఫెసర్ పై దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. తనను ల్యాబ్ ఎగ్జామ్ కు అనుమతించని కారణంగా ప్రొఫెసర్ పై దాడికి దిగాడు విద్యార్థి. ప్రస్తుతం గాయపడిన ప్రొఫెసర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనపై దాడి జరిగిన తీరును ప్రొఫెసర్ గోపాలరాజు వివరించారు. వినయ్ పురుషోత్తం అనే విద్యార్థి వైఖరిని తప్పుబట్టారు. క్లాసులకు సరిగ్గా హాజరు కాడని, రికార్డులు సబ్మిట్ చేయలేదని ప్రొఫెసర్ తెలియజేశారు. అటువంటి విద్యార్థిని ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదని వివరించారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుమతి తీసుకుని వస్తే తాను పరీక్ష రాసేందుకు అనుమతిస్తానని చెప్పినట్టుగా ప్రొఫెసర్ గుర్తు చేశారు. గోపాలరాజు అండి, నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో IIIT నూజివీడు క్యాంపస్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంటెక్కి 2 థియరీ 2 ల్యాబొరేటరీ కోర్సెస్ తీసుకుంటున్నాను ఈ సెమిస్టరు. 2 ల్యాబొరేటరీ కోర్సెస్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి, పేవ్మెంట్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఒకటి. ఈ 2 కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఈ వినయ్ పురుషోత్తం అనే అబ్బాయి ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో కూడా అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా కొంతవరకు వాడికి మెడికల్ అనో లేదంటే ఇంకోదే హెల్ప్ చేసి వాడిని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అలౌ చేసాం. అప్పుడు కూడా హెచ్ఓడి గారి దృష్టికి తీసుకువెళ్ళాము, తర్వాత డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. వాళ్ళ పర్మిషన్తో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అలౌ చేసాము. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు సెకండ్ సెమిస్టర్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. నా ల్యాబ్స్ అవడం వల్ల నేనే కండక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా. ఈ క్లాస్లో 14 మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఈ 14 మంది స్టూడెంట్స్లో 3 అమ్మాయిలు, మిగతా 11 మంది అబ్బాయిలు. సో నేను హాల్లోకి వచ్చేసరికి 14 మంది ఉన్నారు. ఈ వినయ్ ఏంటంటే సెమిస్టర్ మొత్తంలో ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి. 2 ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఒక్కరోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు. రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు. అంటే ఆబ్వియస్గా వాడు క్లాసులకే రాకపోతే ఇంక రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షనే ఉండదు కదా. సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నువ్వు సెమిస్టర్ మొత్తం రాలేదు కదా, ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను. హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు. మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు. నేను హెచ్ఓడి గారికి తన ముందే, స్టూడెంట్ ముందే, ఆల్రెడీ హాల్లోనే ఉన్నాను, మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, రాస్తున్నారు వాళ్ళు. నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే. హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే, నేను అట్లా ఏం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు. వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు. విన్నావు కదా నువ్వు కూడా, ఆయన పర్మిషన్ ఏం లేదు, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ, డీన్ గారి దగ్గర నుంచి కానీ, డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ, 3 నుంచి ఎవరినైనా సరే, ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను అలౌ చేస్తాను, లేట్ అయినా పర్వాలేదు, నాకు ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకో అలౌ చేస్తానని చెప్పాను. తాను ఎంత చెప్పినా ఎగ్జామ్ హాల్ నుండి కదలకపోయేసరికి కాలేజీ సెక్యూరిటీని పిలిచానని, విద్యార్థిని అక్కడి నుంచి బయటకు పంపాలని కోరానని తెలియజేశారు. తాను సెక్యూరిటీని పిలిచేలోపే విద్యార్థి తనపై దాడి చేశాడని, చేతిపైన, వీపు మీద, కంటిపైన విచక్షణారహితంగా దాడి చేశాడని ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కింద పడిపోయినా సరే వాడు తనపై దాడి చేశాడని ప్రొఫెసర్ గుర్తు చేశారు. అక్కడే పరీక్ష రాస్తున్న కొందరు విద్యార్థులను తనను దాడి నుండి కాపాడారని తెలియజేశారు. వాడు వెళ్ళకుంటే ఇంక అక్కడే హాల్లోనే కూర్చున్నాడు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంది, నువ్వు హాల్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను. అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు. ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్పాను, సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది, ఇతను బయటకు తీసుకెళ్ళండి అని చెప్పాను. ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు. ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేశాడు. నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు. చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి. నాకు చేతి దగ్గర కట్ అయింది, తర్వాత వీపు మీద కూడా చాలా కట్ అయింది, కంటి మీద కట్ అయింది. ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్లో మగపిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు. నేను కింద కూడా పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు. ఈలోపు పిల్లలు మగపిల్లలు కొంతమంది గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటికి లాగారు. చాక్ లాంటిదేనండి, చాక్ లాంటిదే. అంటే నేను ఐటమ్ ఏంటో అంతదిగా చూడలేదు ఆ టైంకి. నేను
కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి. అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది, చాలా చోట్ల పొడి చేశాడు. నన్ను వెంటనే మా కాలేజీ సిబ్బంది మా ట్రిపుల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ విద్యార్థి వినయ్ యాటిట్యూడ్ కూడా సరిగ్గా లేదని ప్రొఫెసర్ గుర్తు చేశారు. క్లాసుల్లో ఉన్న మిగతా విద్యార్థులతో వినయ్ కలిసేవాడు కాదని, వారిలో ఏ ఒక్కరితోనూ మాట్లాడేవాడు కాదని ప్రొఫెసర్ తెలిపారు. అతనిపై కేసు పెట్టారా లేదా అనే విషయం తనకు తెలియదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని గోపాలరాజు వెల్లడించాడు. తనపై జరిగిన దాడి ప్రీప్లాంట్ దాడిగా అభివర్ణించారు ప్రొఫెసర్ గోపాలరాజు. 75% హాజరు ఉంటే గాని పరీక్షకు హాజరు కావడం కుదరదని, 0 అటెండెన్స్ ఉన్న కారణంగా పరీక్షకు హాజరు కావడం సాధ్యం కాదని 2-3 సార్లు విద్యార్థి వినయ్కు చెప్పామని ప్రొఫెసర్ గుర్తు చేశారు. మరి అదే తెలియదండి, అంటే మరి ప్రీప్లాన్డ్గానే వచ్చాడేమో మరి తెలియదు నాకు. అది ఎందుకంటే అతనికి 2-3 సార్లు చెప్పున్నాను, నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు, మినిమం 75% అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం. నీకు అసలు 0 అటెండెన్స్ ఉంది, 0 అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తావు, నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కన్నా కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది తనకి. బహుశా ప్రిపేర్డ్గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను. యాటిట్యూడ్ క్లాస్కి రాడండి, హాస్టల్లోనే ఉంటాడు. ఈ 13 మంది ఒకలా ఉంటారు, వీడు ఒక్కడే ఒకలా ఉంటాడండి. వాళ్ళు 13 మందితో కూడా కలవడు అసలు. ఆ 13 మందితో ఏ ఒక్కరితోనూ కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు, వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం కానీ ఇది కానీ ఎప్పుడు లేదండి. వాళ్ళు ప్రాపర్ అటువైపు అనుకుంటారండి, విజయనగరం అనుకుంటున్నాను. ఇది జరిగింది, వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ జరుగుతుందండి. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు వాళ్ళు, అది కాలేజ్ యాజమాన్యం చూసుకుంటారండి, ఏం చేయాలి ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటారు. ఇదైతే జరిగింది. తెలియదండి, అది నాకు తెలియదు. నేను హాస్పిటల్లోనే ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రొఫెసర్ కోలుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీ యాజమాన్యం విద్యార్థి విషయంలో ఏ చర్య తీసుకోవాలనే విషయంలో తర్జనా భర్జన పడుతున్నారు.